కానీ ఈరోజు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. మొన్నటిదాకా 2,750 రూపాయలు ఇచ్చారు. అంతకుముందు సంవత్సరం 2,500 ఇచ్చారు. అంతకుముందు సంవత్సరం 2,250 రూపాయలు ఇచ్చాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు యావరేజ్ ఒక్కొక్క పెన్షన్దారుడికి నెలకి 2,500 రూపాయలు ఇస్తున్నాడు. ఇప్పుడు ఇచ్చేటువంటి 3,000 కానీ మొదట్లో ఇచ్చినటువంటి 2,250 కానీ 2,500 రూపాయలు. అంటే ఒక్కొక్క పెన్షన్దారుడికి 60 నెలలు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే 62,50,000 రూపాయలు ఒక్కొక్క పెన్షన్దారుడికి 5 సంవత్సరాలు ఇచ్చాడు ఆయన. చంద్రబాబు నాయుడు చెబుతాడు నేనే 2,000 ఇచ్చాను నువ్వేమి ఇచ్చావని చెబుతాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఫస్ట్ 5 నెలలు అక్టోబర్ 2వ తారీఖు దాకా 200 రూపాయలు ఇచ్చాడు. మధ్యలో 50 నెలలు 1000 రూపాయలు ఇచ్చాడు. లాస్ట్ ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు 2,000 చేస్తానని చెప్పినాక లాస్ట్ 5 నెలలు 2,000 రూపాయలు ఇచ్చాడు. అంటే 5 ఇంటూ 2 10,000 ఇచ్చాడు. 61,000 ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. 5 సంవత్సరాల్లో ఒక పెన్షన్దారికి 61,000 ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది 1,50,000. అదేవిధంగా చంద్రబాబు నాయుడు అతను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి పెన్షన్లో 34 లక్షల మందికి, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పెన్షన్లు 66 లక్షల మందికి. 66 లక్షలు ఇంటూ 2,500 జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది సంవత్సరానికి నెలకి 1,700 కోట్ల రూపాయలు అయితే చంద్రబాబు నాయుడు ఇచ్చింది 3,400 కోట్లు. 64 ఇంటూ 17,000 కోట్లు 1,700 కోట్ల రూపాయలు ఇంటూ శాశ్వతంగా ఇక 2029కి చంద్రముఖి ఉండదో చంద్రగ్రహణం ఉండదో ప్రశాంతంగా ఈ రాష్ట్ర ప్రజలు బతుకుతారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తే అక్కడ మోడీ గారు అమిత్ షాని అపాయింట్మెంట్ అడిగి వెళ్ళాడు. వెళ్తే మా ఏపీఎన్ రాధాకృష్ణ పొద్దున్నే పెట్టి నేను లేచి టీవీ చూస్తే వాళ్ళంతా రా బాబు అని మోడీ అమిత్ షా బతిమాలని చెబుతారు. ఎవరిని అవసరమైతే చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుంటాడు. అబద్ధం ఆడటానికి వెనకాడు, మోసం చేయటానికి వెనకాడు. అధికారం వచ్చినాక సెక్రటేరియట్ దేవాలయం లాంటిది, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, లోపలికి ఎవరు రానిచ్చారని చెప్పి ఆ రోజు నాయి బ్రాహ్మణులు అడిగాడు. వాళ్ళకి ఎన్నికల్లో చెప్పాడు మిమ్మల్ని ఎస్టీలో కలుపుతానని చెప్పి, కాపుల్ని బీసీలో కలుపుతానని చెప్పాడు, ఎస్సీలను వర్గీకరణ చేసేస్తానని చెప్పాడు. కులాల మధ్య చిచ్చులు పెడతాం, వీళ్ళని దాంట్లో కలుపుతా దీంట్లో కలుపుతా, మన చేతిలో లేని దాన్ని కూడా ఈయన ఉన్నట్టు సృష్టించి కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య తగాదా పెట్టి విద్వేషాలు పెట్టి లబ్ధి పొందాలని చెప్పి ప్రయత్నిస్తాడు. తప్పకుండా మీరు జాగ్రత్తగా మీ అమూల్యమైనటువంటి ఓటుని జగన్మోహన్ రెడ్డి గారు నీతికి నిజాయితీకి ఇచ్చినటువంటి మాట తప్పనటువంటి వ్యక్తి, ఇచ్చినటువంటి మాట కోసం అవసరమైతే ప్రాణాలైనా పోగొట్టుకునేటువంటి వ్యక్తి, ఇచ్చినటువంటి మాట కోసం పదవునైనా పోగొట్టుకునేటువంటి వ్యక్తిని మీరు దీవించాలని చెప్పి ఆశీర్వదించాలని చెప్పి మీ మహిళమ్మ తల్లులందరినీ కూడా 2 చేతులు జోడించి వేడుకుంటూ సెలవు తీసుకున్నాను. మా వాళ్ళు చాలామంది మా నాకు వీళ్ళందరూ మేము ఆడతాం అని పోటీ పడ్డారు. అయితే మహిళా తల్లుల సహనాన్ని పరీక్షించలేము. పాపం 1.5-2 గంటలైంది, ఇంటికి వెళ్ళాలి, పిల్లలు ఉంటారు, కుటుంబాలు ఉంటాయి. వద్దులే తర్వాత ఎప్పుడన్నా మాట్లాడదామని చెప్పి మైక్ నేను తీసుకోవడం జరిగింది. ఈ సభావేదిక మీద మాట్లాడటానికి అవకాశం రానాళ్ళు క్షమించమని చెప్పి వాళ్ళ తరఫున అడుగుతూ అందరూ కూడా టిఫిన్ చేసి వెళ్ళాలని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చెక్కు కార్యక్రమంలో పాల్గొన్నాం. 5,500 కోట్ల రూపాయలు పెట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలతో మీ ముందుకు వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, బీజేపీ వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేక కలిసి పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఏదేమైనప్పటికీ పైన దేవుడు ఉన్నాడు, ఇక్కడ ప్రజలు ఉన్నారు. నేను చేసినటువంటి మంచి నన్ను గెలిపిస్తుంది. నేను మీకు మంచి చేశానని చెప్పి మీరు భావిస్తే మీరు నాకు ఓటేయనని చెప్పి ధైర్యంగా దమ్ముగా మీ తీర్పు కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అని దమ్ముగా మాట్లాడగలిగినటువంటి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక రాజకీయ నాయకుడు ఎవడన్నా ఉన్నాడంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే. 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఏం చెబుతాడు చంద్రబాబు నాయుడు. దమ్ముంటే అనుమానంగా నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పి
దమ్ముంటే చంద్రబాబు నాయుడు అనమని చెప్పండి. ఎవరు కూడా అనగలిగినటువంటి దమ్ము ధైర్యం ఈ రాజకీయ చరిత్రలో ఎవరికీ లేదు. ఈరోజు ఈ కృష్ణా జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ జనరల్ అయింది. జనరల్ అంటే ఓసీ పోటీ చేస్తారు, ఓసీ అంటే కమ్మాళ్ళు పోటీ చేస్తారు, కమ్మాళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్ అవుతారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో జనరల్ అయితే గద్దరామోహన్ భార్యను పెట్టాడు, ఆయన ఎమ్మెల్యే ఆయన భార్యను జిల్లా పరిషత్ చైర్మన్ పెట్టాడు. ఈరోజు ఇక్కడ ఈ మండలం ఓసీ అయింది. ఓసీ అయితే ఈ మండలంలో ఎవరు పోటీ చేసేవారు? మా వాళ్ళే పోటీ చేసేవారు. జగన్మోహన్ రెడ్డి హారిగాన్ని పెట్టి గెలిపించుకురమ్మని చెప్తే తీసుకొచ్చి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి హారికాని ఇక్కడ జడ్పీటీసీగా పెడితే మరి ఆవిడికి జనరల్ సీట్లో జిల్లా పరిషత్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు బీసీలకి ఈ రాష్ట్రంలో ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, జిల్లా పరిషత్తులు కావచ్చు, రాజ్యసభలు కావచ్చు, మేయర్లు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, లేకపోతే ఆయన క్యాబినెట్లో మంత్రులు నాబోటాలను కూడా తీసేసి మరి పక్కన ఉన్నటువంటి జోగి రమేష్ని ఇవ్వటం జరిగింది. బీసీలకి, ఎస్సీలకి, మైనార్టీలకి, ఎస్సీలకి 70% రాజకీయ పదవులు ఇస్తూ రాజకీయాల్లో పైకి తీసుకురావాలని, వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలకి ఆర్థిక సహాయం చేసి వాళ్ళని పైకి తీసుకురావాలి, వాళ్ళ పిల్లల చదువులు మంచిగా చెప్పించాలన్నటువంటి దృక్పథంతో మీకోసం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే ఒకే ఒకడు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. ఎన్నికల సమయం వచ్చింది. మీ అమూల్యమైనటువంటి ఓటుని 122 సార్లు మీకోసం బటన్ నొక్కానని చెప్తున్నాడు. 124 సార్లు నొక్కాడమ్మా. 124 సార్లు మీ అకౌంట్లో డబ్బులు వచ్చినాయా? మీకు కనుక మంచి జరిగిందని చెప్తే భావిస్తే తప్పకుండా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మీరు బూత్కి వెళ్ళి 2 బటన్లని ఆయన కోసం ఫ్యాన్ గుర్తు మీద నొక్కమని చెప్పి అడుగుతున్నారు. మీకోసం 124 సార్లు బటన్ నొక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మీరందరూ ఒక్కసారి బూత్కి వెళ్ళి ఒక్క బటన్లో 2 బటన్లు కనుక ఒకసారి నొక్కినట్లయితే శాశ్వతంగా చంద్రముఖి చంద్రగ్రహణం పేడ విరగడవుతుందని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. లేకపోతే మీరు 2019లో ఈవీఎంలో బంధించినటువంటి చంద్రముఖి సైకిల్ ఎక్కి టీ గ్లాస్ పట్టుకుని లకమని చెప్పి మీ ఇళ్ళకు వచ్చి మీ రక్తాన్ని డ్రాకులలాగా పీలుస్తాడని చెప్పారు. తప్పకుండా 2024లో కూడా మీ ఓటు అనేటువంటి ఆయుధంతో ఈ చంద్రముఖిని సైకిల్ ఎక్కకుండా గ్లాసు పట్టుకోండి. ఇప్పుడు చెవులో పువ్వు పెట్టుకుంటా రాత్రి ఢిల్లీ వెళ్ళాడు, అది తెచ్చి మనకు పెడతాడు, ఆయన పెట్టుకోడు. నిన్న సాయంత్రం అర్జెంటుగా బయలుదేరాలి, రమ్మన్నారని ఢిల్లీ వెళ్ళిపోయాడు ఫ్లైట్ వేసుకుని. దేనికి రంటే కమలం పువ్వు తెస్తాడంట. ఎందుకు చెప్తాడంటే ఇక్కడ రాష్ట్రంలో పిచ్చివాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెవుల్లో పెడతాను, నేను స్టోరీలు చెప్తాను అని చెప్తున్నాడు. కాబట్టి మీ ఓటు అనేటువంటి ఆయుధంతో ఆ చంద్రముఖిని ఆ ఈవీఎం బాక్స్లో కనుక ఈసారి బంధించినట్లయితే 2014లో చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలకు ఉన్నటువంటి 21,000 కోట్ల రూపాయల అప్పుల్ని నేను ముఖ్యమంత్రి అయితే 2వ సంతకంతో పూర్తిగా మాఫీ చేస్తాను, మీరు నాకు ఓటేయమని చెప్పి ఆయన అడిగాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2వ సంతకం మాత్రం పెట్టకుండా అప్పటికి పావులో ఉన్నటువంటి వడ్డీ ఉన్నటువంటి రుణాన్ని రూపాయి చేసి మీ దగ్గర 7,500 కోట్ల రూపాయలు వడ్డీలు వసూలు చేసి ఇంకా ఎన్నికలు 2 నెలలు ఉందనగా పసుపు కుంకుమ అని చెప్పి ఒక్కొక్క మహిళకి 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి 9,300 కోట్ల రూపాయలు మీకు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన గురించి చూశారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు మీ రుణాలు మీరు కట్టుకోండి, మీకున్నటువంటి 25,570 కోట్ల రూపాయలు నేను 4 విడతలుగా మీకు ఇస్తానని చెప్పి 4 విడతలుగా 25,570 కోట్ల రూపాయలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా పేద మహిళలకి ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా పావలా వడ్డీని 0% ఇంట్రెస్ట్ చేసి మీరు ఇన్ టైం కట్టినట్టయితే ఆ ఇంట్రెస్ట్ను కూడా మీకు వెనక్కిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా
ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో కానీ లేకపోతే పట్టణాల్లో కానీ నిరుపేదలు గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలను చదివించుకుంటారు. నాబోటి డయాస్ మీద ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్లో, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్లో చదివించుకుంటారు. అయితే ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో మీ స్కూల్స్ని బాగు చేస్తానని కానీ, మీ పిల్లలకి మంచి బట్టలు ఇస్తానని కానీ, మీ పిల్లలకి మంచి బ్యాగ్స్ ఇస్తానని కానీ, మీ పిల్లలకి మంచి ఇంగ్లీష్ మీడియం విద్య చెప్తానని కానీ, నాడు నేడు కింద మీ పిల్లలందరికీ మంచి టేబుల్స్, కుర్చీలు, స్కూల్స్, బాత్రూమ్స్, మంచినీళ్ళు, ప్లే గ్రౌండ్ ఇవన్నీ కూడా కల్పిస్తానని చెప్పలా. ఓన్లీ అమ్మఒడి ఇస్తానని చెప్పాడు ఆయన. 4 సార్లు కూడా తల్లులకి అమ్మఒడి ఇస్తూ 26,000 కోట్ల రూపాయలు చిల్లరైంది అమ్మఒడి. అది కాక నాడు నేడు కింద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 45 గవర్నమెంట్ స్కూల్స్ని బాగు చేయడానికి 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి మధ్యాహ్నం భోజనం పెట్టేటువంటి దాంట్లో మంచి మెనూ ఇచ్చి, వాళ్ళకి కట్టుకోవడానికి మంచి బట్టలు ఇచ్చి, సాక్స్ ఇచ్చి, బూట్లు ఇచ్చి, బ్యాగులు ఇచ్చి, వాళ్ళకి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ ఇచ్చి, ఆఖరికి పెన్సిల్, పెన్ను, చేపేటువంటి రబ్బర్తో సహా అన్నీ ఇచ్చి, వాళ్ళకి పేద పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించాలన్నటువంటి ఉద్దేశంతో 60,000 కోట్ల రూపాయలు ఇవ్వకుండా, మాట ఇవ్వకుండా, చెప్పకుండా 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ 5 సంవత్సరాల్లో మీ పిల్లల యొక్క భవిష్యత్తుని తన పిల్లలుగా భావించి వాళ్ళు కనుక చదువుకొని మంచి పొజిషన్లోకి వెళ్తే ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలోనే ఎటువంటి విద్యార్థులతో అయినా పోటీపడి మంచి ఉద్యోగాలు, వ్యాపారాల్లో ఏ రకమైన సరే జీవించడానికి మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఆర్థికంగా బాగుంటారు. మీ అన్ని కుటుంబాలు కూడా ఆర్థికంగా పైకి వస్తాయని చెప్పి నమ్మినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఓటు లేనటువంటి పిల్లల వ్యవస్థకి అడగకుండా, చెప్పకుండా 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు 60 నెలలు ఇంటూ 340 కోట్లు, 21,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ, వితంతువులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సొత్తు 95,000 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి డబ్బు 5 సంవత్సరాలు 21,000 కోట్ల రూపాయలు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకి ఇళ్ళు నిర్మాణం చేయాలని చెప్పి 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆయన పొలాలు కొన్ని లేఅవుట్లు వేసి కరెంటు, మంచినీటి సౌకర్యాలు కల్పించి ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి 1,80,000 రూపాయలు మరి జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇస్తున్నారు. దీనికి స్థలాలు కొనడానికి, పొలాలు కొనడానికి, లేఅవుట్లు చేయటానికి, మంచినీటి సౌకర్యం కల్పించడానికి, రోడ్లు కల్పించడానికి, డ్రైనేజీ వ్యవస్థకి, వాళ్ళకి ఇళ్ళు నిర్మాణం చేసుకోవడానికి 1,80,000 రూపాయలు ఇవ్వటానికి ఇప్పటి వరకు 80,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఖర్చు పెడితే చంద్రబాబు నాయుడు ఇళ్ల స్థలాలు కొనడానికి కావచ్చు, లేఅవుట్లు చేయడానికి కావచ్చు, పేదవాడికి కట్టుకునేటువంటి ఇళ్లకు డబ్బులు ఇవ్వడానికి కావచ్చు, చంద్రబాబు నాయుడు ఖర్చు పెట్టినటువంటి డబ్బు 3,000 కోట్ల రూపాయలు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థ కోసం, పిల్లల కోసం ఖర్చు పెట్టిన కోటు 60,000 కోట్ల రూపాయలు అయితే చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి స్కూల్స్ కోసం ఖర్చు పెట్టినటువంటి డబ్బు 4,800 కోట్ల రూపాయలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీ స్కీమ్ కింద పెన్షన్లు కావచ్చు, ఆసరా కావచ్చు, అమ్మఒడి కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, విద్యా కానుక కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అనేక పథకాల ద్వారా 124 సార్లు బటన్ నొక్కి 2,57,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద కుటుంబాలకి, ఈ రాష్ట్ర ఖజానాలో ఉన్నటువంటి డబ్బుని ట్రాన్స్ఫర్ చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా చాలా మాటలు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉచితంగా డబ్బులు పంచి పెడుతున్నాడు, ఇది శ్రీలంక అయిపోతుంది, అప్పులు చేసి ఈ రాష్ట్ర సంపదను అభివృద్ధి లేకుండా డబ్బులు పంచి పెట్టేస్తున్నారని. అభివృద్ధి అంటే మా చంద్రబాబు నాయుడు చెప్పేది రోడ్లు వేయడం గురించి చెప్తాడు. ఈరోజు స్వతంత్రం వచ్చినాక ఈ రాష్ట్రంలో 8 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. గవర్నమెంట్ కట్టిన కాలేజీలు 8 ఉన్నాయి 70 సంవత్సరాల్లో.
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాడు. మచిలీపట్నంలో కాలేజీ ఓపెన్ చేసాం. గవర్నమెంట్ కాలేజీ కనుక కడితే ఆ కాలేజీలో నెలకి సంవత్సరానికి 150 మంది పిల్లలకి చదువుకోవడానికి, మీ పేద పిల్లలకి మెడిసిన్ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రైవేట్ కాలేజీ కడితే ఆడు ₹1 కోటి, ₹1.5 కోటి డొనేషన్ పెట్టి మా పిల్లలకు సీట్లు అమ్ముకుంటే మా పిల్లలు చదువుకోవడానికి, గవర్నమెంట్ కాలేజీలు అయితే మీ పిల్లలకి, ప్రైవేట్ కాలేజీలు అయితే మా పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రాష్ట్రంలో 70 సంవత్సరాల చరిత్రలో 8 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. పేద పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉన్నటువంటి కాలేజీలు 8 ఉన్నాయి. 8 ఇంటూ 150, 1200 మంది పేదలు ఈ రాష్ట్రంలో చదువుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 17 కాలేజీలను ప్రారంభించి 5 కాలేజీలను గత సంవత్సరమే ఓపెన్ చేసి ఈ సంవత్సరం 12 కాలేజీలు ఓపెన్ చేస్తున్నాడు. అంటే 2550 మంది పిల్లలకి 5 సంవత్సరాల్లో మెడిసిన్ చదువుకోవడానికి ఒక్కొక్క కాలేజీ ₹550 కోట్ల కట్టారు. ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు కదా. కాలనీలు, టిట్కో హౌసులు, అదేవిధంగా